శశి థరూర్ నేతృత్వంలో భారత ఎంపీల శాంతి యాత్ర. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ భారత ఎంపీల అఖిలపక్ష బృందం అమెరికా దేశాల్లో శాంతి యాత్రకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ నేతృత్వంలో సాగుతున్న ఈ యాత్రలో వివిధ పార్టీలకు చెందిన 8 మంది ఎంపీలు పాల్గొన్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన జిఎం హరీష్ బాలయోగి కూడా ఉన్నారు. న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ 9/11 స్మారకానికి నివాళులు అర్పించి యాత్ర ప్రారంభించారు. అమెరికాలో భారత మాజీ రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉగ్రవాదంపై భారత దృఢ వైఖరిని ప్రపంచానికి తెలియజేయడానికి, శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను ప్రోత్సహించడమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని ఎంపీలు పేర్కొన్నారు. ఈ బృందం గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించనుంది. అక్కడి నాయకులు, చట్టసభ సభ్యులు, ప్రవాస భారతీయులతో సమావేశాలు జరగనున్నాయి. భారత ఉగ్రవాదంపై ఎప్పటికీ మౌనంగా ఉండదని, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థ దాడులు మేము అనుభవించామని, ఇప్పుడు ప్రపంచానికి మన వేదనను, మన స్థైర్యాన్ని వివరించాల్సిన అవసరం ఉందని శశి థరూర్ వ్యాఖ్యానించారు. ఈ యాత్ర ద్వారా భారత్ ను ఉగ్రవాద బాధిత దేశంగా కాకుండా శాంతికి పెద్దది అనే విధంగా ప్రపంచానికి చూపాలన్నదే ఈ ఎంపీల ముఖ్య ఉద్దేశం. ఈ అఖిలపక్ష యాత్ర భారత ఉగ్రవాదంపై ఎంత గట్టిగా పోరాడుతుందో మరోసారి ప్రపంచానికి చాటి చెబుతోంది.